నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాల్లో ఉన్న 1,00,00,000 మంది భారతీయులు మనం చూసుకుంటే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఒక విజ్ఞప్తి అయితే చేస్తూ ఉన్నారనమాట. ప్రస్తుతం ఈ పరిసర ప్రాంతాలలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కువైట్ ఎయిర్పోర్ట్ మూసివేసింది, గల్ఫ్ దేశాలన్నీ ఎయిర్పోర్ట్లు మూసివేశాయి. సౌదీ అరేబియా, ఒమన్ నుంచి మాత్రమే ప్రస్తుతం విమానాలు నడుస్తూ ఉన్నాయన్నమాట. ఈ నేపథ్యంలో ప్రయాణ టికెట్ ఏదైతే ఉందో భారతీయులకు పెనుభారం అయ్యిందనమాట. అంటే 300 దినార్లు, 400 దినార్లు, 500 దినార్లు అని చెప్పేసి టికెట్లు భారీగా పెరిగిపోయాయన్నమాట. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తమను ఆదుకోవాలని చెప్పేసి టికెట్ల ధరలను తగ్గించాలి, భారత ప్రభుత్వం తమను ఆదుకోవాలని చెప్పేసి భారతీయులు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి తెలియజేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మాకు ఏదైనా అర్జెంటు అవసరాలు ఉన్నా సరే కానీ, అలాగే చాలామంది మనం చూసుకుంటే కానీ అర్జెంటుగా అయితే ఇండియాకు వెళ్లాల్సి ఉంటుందన్నమాట. వాళ్ళు కూడా వెళ్ళలేక ఆ యొక్క టికెట్ ధరను చెల్లించలేక అయితే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి జయశంకర్ గారికి కువైట్లోని ఇండియన్ ఎంబసీకి భారతీయుల తరపున విజ్ఞప్తి అయితే చేస్తూ ఉన్నానన్నమాట. ప్రస్తుతం భారతీయులు సగటున ఇళ్లలో పనిచేసేవారు కానీ, లేకపోతే బయట పనిచేసేవారు భారతీయ కార్మికులలో దాదాపు 99% మంది మనం చూసుకుంటే కానీ 100 నుంచి 150 దినార్ల మధ్య పనిచేస్తూ ఉంటారన్నమాట. 1% మంది మనం చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగాలు కానీ, కంపెనీలలో మంచి మంచి పొజిషన్లో అయితే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఒక్కసారి వాళ్ళు టికెట్ పెట్టుకోవాలంటే కానీ 3 నెలలు, 4 నెలలు, 5 నెలల జీతం అయితే వాళ్ళు కట్టాల్సి ఉంటుందన్నమాట ఒక టికెట్ కోసం. ప్రస్తుతం మాకు ఇంటి దగ్గర ఇబ్బందులు ఉన్నాయి, మేము వెళ్ళాలనుకుంటూ ఉన్నాము, టికెట్ ధరలు తగ్గించాలి, లేకపోతే ప్రభుత్వమే కొంత భారం బరాయిస్తే మేము కొద్దిగా వేసుకొని ఇండియాకు వస్తూ ఉన్నామని చెప్పి విజ్ఞప్తులు చేస్తూ ఉన్నాయి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ విషయం పైన స్పందించాలని చెప్పేసి కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఉన్న 1,00,00,000 మంది భారతీయులు కోరుకుంటూ ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల సీఎంలు ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అలాగే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్ గారు ఎవరైతే ఉన్నారో ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని దయచేసి టికెట్ల రేట్లు అంత చెల్లించలేకపోతూ ఉన్నారు. ఎవరికైనా నిజంగా అత్యవసరంగా ఉన్న భారతీయులను ఇండియాకు చేర్చే విధంగా మీరు చర్యలు చేపట్టి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ అయితే భారతీయుల తరపున, 2 తెలుగు రాష్ట్రాల ప్రజల తరపున మిమ్మల్ని అయితే కోరుతున్నాను. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.